వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లై క్రియేషన్. సో ఫ్రెండ్స్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందుగా అసలు అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ అసలు ఏమేమి ఉండాలి ఏందనేది పూర్తిగా క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తా. మీరు మళ్ళీ వేరే వీడియో చూడాల్సిన పని లేదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను కానిస్టేబుల్ సాధించినప్పుడు అందుకంటే ముందు ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటనేది కూడా కంప్లీట్ గా రెగ్యులర్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఈ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, మనం అప్లోడింగ్ సంబంధించి కానీ లేకపోతే ఏమేమి ముందు తీసి పెట్టుకోవాలి అనేది క్లియర్ కట్గా వీడియోలో చెప్తా. దాంతో పాటు చాలా మందికి ఈ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది అనేది డౌట్ అయితే ఉంటుంది. దాని గురించి కూడా క్లారిటీగా ఈ వీడియోలో చెప్తా. సో ఎవరైతే సీరియస్ గా ఈసారి జాబ్ కొట్టాలనే సంకల్పంతో ఉన్నారో మీరు ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇన్ని రోజులు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసినాం, తర్వాత అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేసినాం, బట్ ఫైనల్ గా రెండు వచ్చేసినాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? అయితే తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న బ్రదర్ అనుకునే వాళ్ళకు ఒక మంచి ప్రణాళిక అయితే చెప్తా. 6 నెలల పాటు కంప్లీట్ గా డైలీ మీకు టెస్టులు పెడుతూ దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఏమేమి తప్పులు ఉన్నాయి ఏంటి అనేది రివైజ్ చేసుకుంటూ అనాలిసిస్ చేస్తూ కంప్లీట్ గా మనం ఈ 6 months ఆపరేషన్ కాకి అనేది ప్రోగ్రామ్ అయితే మీకు లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి డిస్క్రిప్షన్ లో మల్లై క్రియేషన్స్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. లేదు అంటే ఇక్కడ నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్ కి టీజీ పోలీస్ అని పెట్టండి, మీకు డైరెక్ట్ గా ఆ లింక్ అయితే పంపించడం జరుగుతుంది. దాని ద్వారా వెళ్ళి తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతా ఈసారి జాబ్ సాధిస్తా అనుకునే వాళ్ళు మాత్రమే మీరు దీంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఊరికే టైం పాస్ జాయిన్ అవుతా అంటే మీరు టైం వేస్ట్ చేసుకున్నట్లయితే. సో అందుకోసమే దీంతో పాటు మనం ఈ రోజు ప్రెసెంట్ ఆఫర్ కూడా పెట్టడం జరిగింది. క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ సపరేట్ గా ఉంటాయి. ఈ 1 to 5 ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి. లేదంటే జస్ట్ ఈ నెంబర్ కి మీరు జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మీకు వెంటనే లింక్ అయితే పంపించడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఇక కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవైతే ఖచ్చితంగా ఉండాలండి. ఈ 10 రకాల చెప్తాను నేను, ఈ 10 రకాలే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందులో మనకు మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏంది బ్రదర్ సర్టిఫికేట్స్ అంటున్నావు, మళ్ళీ ఇందులో మొబైల్ నెంబర్ చెప్తున్నావు ఏంది కదా అని అంటే, ఈ మొబైల్ నెంబర్ ఎందుకు ఇంపార్టెన్స్ అనేది చెప్తా చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అంటే మీకు ఓటీపీ వచ్చి జనరేట్ అయ్యి ఇక్కడి నుంచి స్టార్టింగ్ మొదలు పెడితే మీరు అప్ టు మెడికల్ డివి ట్రైనింగ్ వెళ్ళి తర్వాత జాబ్ లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు ఇదే మొబైల్ నెంబర్ అయితే క్యారీ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్ పర్మనెంట్ మీరు రెగ్యులర్ గా వాడే మొబైల్ నెంబర్ ఇది ఇచ్చుకునే ప్రయత్నం చేయండి అప్లికేషన్ లో. ఎందుకంటే తర్వాత గ్రూప్స్ క్రియేట్ చేయడం కానీ గ్రూప్స్ క్రియేట్ చేసి డీవీకి పిలవడం, మెడికల్ పిలవడం, ట్రైనింగ్ పిలవడం, వాళ్ళు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ దీని త్రూనే వస్తుంది మనకు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే మెయిల్ ఐడి అండి. ఎస్, మెయిల్ ఐడి కూడా మీకు ఒక ప్రాపర్ మెయిల్ ఐడి ఉండాలి. ఏదో ఊరికే పెడతాం అట్లా ఇట్లా అని పెట్టేసారు అనుకోండి, ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకి ఎగ్జామ్స్ రిలేటెడ్ గా ఏమన్నా అడ్మిట్ కార్డు రిలీజ్ అయింది అనుకోండి, దానికి కూడా మెయిల్ వస్తూ ఉంటుంది. ఒకవేళ వచ్చింది అనుకోండి, మీరు చూడకపోతే మిస్ అయిపోతారు. సో ఇలాంటివి కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా మెయిల్ ఐడి అయితే ప్రాపర్ అయితే ఉండాలి. ఇక దాని తర్వాత వచ్చేసి మేజర్ గా ఫస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే మీరు ఏ జిల్లా వాళ్ళు, ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళ కాదా అని తెలవాలంటే లోకల్ కి సంబంధించి ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి. మరి అది ఎలా అంటే, మీరు ఆల్రెడీ 1st to 7th క్లాసు ఒక డిస్టిక్ లో చదివి ఉంటారు, కొంతమంది వెనక ముందు చదివి ఉంటారు. లేదు అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీకు 1 to 7th అదే డిస్టిక్ లో చదివి లేకపోయారు అనుకోండి, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత వచ్చేసి మనకు కంప్లీట్ గా ఎస్ఎస్సి మెమో అండి. ఎస్, 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, ఇది ఖచ్చితంగా ఉండాలి మీకు అప్లికేషన్ లో కూడా. దాని తర్వాత వచ్చేసి మనకు ఇంటర్ మెమో అండి. ఎస్, ఇంటర్ మెమో కూడా మీకు ఉండాలి. ఇది పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటా అనుకునే వాళ్ళకు ఇంటర్ మెమో అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి డిగ్రీ మెమో అండి. డిగ్రీ మెమో, మరి డిగ్రీ మెమో ఎవరికి కావాలి? ఎస్ఐకి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి డిగ్రీ మెమో అయితే ఉండాలి. కానిస్టేబుల్ వాళ్ళకు డిగ్రీ మెమో ఉండాలంటే నో నీడ్, ఓకేనా? ఇక్కడ ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ ఇంటర్ రిలేటెడ్ ఉన్నా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ఏంటంటే ఎస్సీకి సంబంధించి కేటగిరీ వైజ్ ఉన్నాయి కదా, దానికి రిలేటెడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఎస్సీ వర్గీకరణ జరిగింది, అందులో గ్రూప్ 1, 2, 3 ఇలా ఉన్నాయి కదా, ఈ 3 మెన్షన్ చేసిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మీకు పెట్టుకొని రెడీగా పెట్టుకొని ఉండండి అని మనకు అఫీషియల్ నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేయడం జరిగింది బోర్డు అయితే. దాని తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఆన్ ఆర్ ఆఫ్టర్ అని ఇచ్చారు మనకు. అంటే April 1st, 2026 ఆ రోజు కానీ దాని తర్వాత కానీ తీసుకున్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే పెట్టుకుంటారో అంటే దానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తర్వాత తీసుకొని పెట్టుకోవాలి. అంటే మనం ఇప్పటి వరకు
ఇప్పుడు 19th వరకు అప్లికేషన్ కంటే ముందు తీసుకొని పెట్టుకోండి. తర్వాత 9th వన్ వచ్చేసి ఓబీసీ సర్టిఫికేట్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అండి. ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్ గా 1st April 2026 తర్వాత తీసుకొని పెట్టుకోవాలి ఖచ్చితంగా. తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చే 10th ఏంటంటే స్పెషల్ కేటగిరీ. స్పెషల్ కేటగిరీ ఎందుకు బ్రో అని అంటే స్పెషల్ కేటగిరీ వచ్చేసి మనకు హోమ్ గార్డ్ రిలేటెడ్ కానీ సిపిపి కోటా రిలేటెడ్ కానీ నెక్స్ట్ ఇంకా ఏదైనా స్పెషల్ గా కేటగిరీ వైజ్ గా సర్టిఫికేట్ ఎన్సీసీ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు తీసుకొని పెట్టుకోండి. సో ఈ విధంగా ఈ 10 రకాల డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ మీ దగ్గర ఖచ్చితంగా అప్లికేషన్ కంటే ముందుగా పెట్టుకొని అయితే ఉండాలి. ఓకేనా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ అప్లై డేట్స్ వచ్చేసి మనకి ఈ రోజు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే ఇందులో అప్లై డేట్స్ వచ్చేసి ఎప్పుడెప్పుడు ఉన్నాయనంటే 19th ఆగస్ట్ నుంచి మనకు 9th సెప్టెంబర్ వరకు అయితే డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఏంది బ్రో ఇలా ఫస్ట్ అయితే 19th వరకు ఇచ్చింది, కథ ఏంటంటే 19th వరకు ఎందుకు ఇచ్చారనంటే మనకు ముందస్తుగా ఈ సర్టిఫికేట్ ఈ 10, 15, 20 రోజులలో అన్ని కూడా మీరు అరేంజ్ చేసుకొని పెట్టుకోవడానికి సమయం అయితే ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనకు ఆల్రెడీ మంచి సమయం ఇచ్చారు. 19th నుంచి పెట్టడం చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ 15-20 రోజులలో అందరూ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి కానీ అట్లా ఇట్లా వెళ్ళి అన్ని రెడీగా చేసుకొని పెట్టుకుంటారు. వన్స్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే అప్లై చేసుకుంటారు. ఇక నెక్స్ట్ ఎంత బాగానే ఉంది బ్రదర్, మరి ఏంది పరిస్థితి, ప్రిలిమ్స్ ఎప్పుడు ఉండొచ్చు ఏంది అని మీ అందరికి డౌట్ రావచ్చు. అంతేనా? ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చింది, తర్వాత అప్లికేషన్ డేట్స్ కూడా వచ్చినాయి, మరి ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది అనే డౌట్ ఉంటుంది మీకు, నాకు తెలిసి. ఓకేనా? అయితే మనకు లాస్ట్ టైం విధంగా చూసినా కానీ లేకపోతే ఇప్పుడు ఈసారి జరగబోయే సిచ్యువేషన్ చూసినా కానీ ఈసారి మాత్రం నోటిఫికేషన్ 1.5 year లో కంప్లీట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఓకేనా? మరి ల్యాగ్ అయితే చేయరు. సో మ్యాథ్స్ తొందరలో కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. అయితే మరి ఎప్పుడు ఉండొచ్చు అంటే మనం ఈ సిచ్యువేషన్ ఈ సినారియా మొత్తం చూస్తా ఉంటే డిసెంబర్ లో మనకు ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. మరి ఎట్లా బ్రదర్, ఎందుకు అట్లా అవకాశాలు ఏంది అని అంటే మీరు ఈ రోజు నుంచి చూసుకోండి, 19th నుంచి ఆగస్టు నుంచి స్టార్ట్ అయితే 9th సెప్టెంబర్ వరకు క్లోజ్ అయిపోతుంది. సో ఒకవేళ గనక ఇంకా చాలా మంది రిక్వెస్ట్ మేరకు మళ్ళీ ఇంక్రీజ్ చేసిరు అనుకోండి, ఒక 20 days అలా పెట్టిరు అనుకోండి, సో సెప్టెంబర్ లాస్ట్ వరకు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ఒకవేళ ఇంక్రీజ్ చేస్తే బోర్డు మీద ఆధారపడి ఉంటుంది, ఇంక్రీజ్ చేస్తే సో ఆ విధంగా సెప్టెంబర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. వన్స్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ కి ప్రిపరేషన్ ప్లాన్ కి మినిమం ఒక 2 to 3 months అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఆ సమయం ఇస్తాడు. సో ఆ సమయం అనేది మళ్ళీ వాళ్ళు అన్ని అరేంజ్ చేసుకోవాలి కదా. ప్రిలిమ్ ఇప్పుడు ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారో అన్ని స్క్రూటినీ చేయాలి, సెంటర్స్ చూసుకోవాలి, పెద్ద కథ ఉంటుంది. సో ఇదంతా కావడానికి అట్లీస్ట్ 2 to 3 months అయితే పడుతుంది. సో ఆ గ్యాప్ లో తీసుకున్న మీకు సెప్టెంబర్ ఇందులో వెళ్ళిపోతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. నవంబర్ లో లాస్ట్ వరకు అంతా రెడీ చేసుకుంటారు. డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఎండ్ వరకే కావచ్చు, డిసెంబర్ ఫస్ట్ వీక్ ఎప్పుడైనా కావచ్చు, బట్ మ్యాథ్స్ అయితే డిసెంబర్ లో పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా? ఈ విధంగా మీకు ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ గా సిలబస్ రిలేటెడ్ గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలపండి ఎంతమంది కావాలనేది. అయితే దీనికి సంబంధించి మరి ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉండాలి బ్రదర్, మీ అందరికి డౌట్ రావచ్చు. డిసెంబర్ వరకు అంటే మరి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన జాబ్ వస్తుందా, నేను ఫస్ట్ అటెంప్ట్ లోనే చదువుతున్నా మరి నాకు వస్తుందా అని చాలా మంది డౌట్ రావచ్చు. మీరు ఫస్ట్ అటెంప్ట్ లో చదివిన ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 100% జాబ్ కొట్టగలుగుతారు. ఎలా అంటే ఒక ప్రాపర్ ప్రణాళిక చేసుకోండి. మీకంటూ ఒక ప్రాపర్ ప్రణాళికతో చదివితే ఈజీగా ఈసారి తెలంగాణలో ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఏదో ఒక పోస్ట్ మీ దగ్గర ఉంటుంది. మరి ప్రాపర్ ప్రణాళిక నాకు తెలియదు బ్రదర్, ఏం చేయాలంటే మేజర్ గా ఒక మీకు తెలిసిన వాళ్ళైనా ఎవరైనా మీ బ్రదర్స్ లాస్ట్ టైం కొట్టిన వాళ్ళు కానీ ఎవరి దగ్గర నుంచి అయినా ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. ఫస్ట్ గైడెన్స్ తో పాటు మీ దగ్గర ఖచ్చితంగా ఒక 6 నెలల పాటు అంటే ఇప్పుడున్న సమయం ప్రిలిమ్స్ కంటే ముందుగా ఒక షెడ్యూల్ అయితే వేసుకోండి. ఈ షెడ్యూల్లో మీకు కంప్లీట్ గా ఎలా ఉండాలంటే సిలబస్ మొత్తం కవర్ కావాలి. అసలు సిలబస్ ఏముంది బ్రదర్ నాకు తెలియదు, మరి ఏంది పరిస్థితి అని ఇంకా కొంతమంది అంటారు. సో ఫస్ట్ సిలబస్ అనేది అనాలిసిస్ చేసుకోవాలి. సిలబస్ అనాలిసిస్ చేసిన తర్వాత దాన్ని అంతా ఒక స్క్రూటినీ చేసి ఒక ప్రాపర్ ప్రణాళిక లాగా మీకు మీ స్టడీ హాల్ అయితే స్టడీ హాల్ ఎక్కడైతే అక్కడ పేస్ట్ చేసుకోండి. మరి ఇదంతా నాకు తెలియదు బ్రదర్. ఎట్లా అంటే నేను ఎవరైతే సీరియస్ గా ఈసారి ఉద్యోగం సాధిస్తాం అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారో వాళ్ళకి ఒక ప్రాపర్ ప్రణాళిక అయితే ఇస్తున్నాను. అదే వచ్చేసి 6 months ప్లాన్ అనేది. సో ఈ 6 months ప్లాన్ లో కంప్లీట్ గా ప్రతిరోజు మీకు ఒక సబ్జెక్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ ఉందనుకోండి, మనం ఫస్ట్ ఈ ప్లాన్ స్టార్ట్ చేయడం కూడా అక్టోబర్ 2025 కరెంట్ అఫైర్స్ నుంచి స్టార్ట్ చేసాం. ఎందుకంటే మనకు ప్రిలిమ్స్ కంటే ముందు మినిమం 1 year కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. అందుకోసం మనం అక్టోబర్ నుంచి తీసుకోవడం జరిగింది. సో అట్లా కరెంట్ అఫైర్స్ నుంచి మొదలు పెడితే అర్థమెటిక్, రీజనింగ్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ జాగ్రఫీ, ఇట్లా తెలంగాణ ఎకానమీ, తెలంగాణ స్కీమ్స్, నెక్స్ట్ బడ్జెట్ రిలేటెడ్, ఇలా అన్ని టాపిక్స్
కవర్ అయ్యే విధంగా ఈ 6 నెలల ప్రణాళిక అయితే మీకు తీసుకురావడం జరిగింది. ఒక్కసారి డిస్క్రిప్షన్ లో మల్లె క్రియేషన్స్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. లేదంటే ఇక్కడ నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్ కి టీజీ పోలీస్ అని పెట్టండి, మీకు ఈ ప్రణాళిక అయితే సెండ్ చేయడం జరుగుతుంది. జస్ట్ అది ప్రింట్ తీసుకొని మీ బోర్డు, మీ స్టడీ హాల్లలో అక్కడ అది పెట్టుకొని డైలీ మీరు ఆ ప్రణాళిక ప్రకారం చదువుకోండి, ఈజీగా గెట్ ఇన్ అవుతారు. ఓకేనా? మనం ఈ ప్లాన్ కూడా తీసుకొచ్చింది ఎంత కాన్ఫిడెన్స్ అంటే, మీరు ప్రిలిమ్స్ కనుక ఈ ప్లాన్ పర్టికులర్ 150 టెస్టులు ఉంటాయి, 15,000 క్వశ్చన్స్, అర్థమెటిక్ రీజనింగ్ అయితే వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ సంబంధించి పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్ తో ఇస్తున్నాం. సో ఈ అన్ని క్వశ్చన్స్ మీరు కంప్లీట్ గా రాసి ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోతే మీ అమౌంట్ మీకు రీఫండ్ చేయడం కూడా జరుగుతుంది. అంత కాన్ఫిడెన్స్ ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ గానే మనం అందించడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా ఈ 6 months పాటు మీరు ఒక కఠోర శ్రమ, అంటే అసలు ఈసారి నాకు జాబ్ రాకపోతే మళ్ళీ నేను లైఫ్ లో ప్రిపేర్ అవ్వద్దు అనే థాట్ పెట్టుకొని ఆ శ్రమ చేయండి, అట్లయితేనే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంది. ఓకేనా? ఈ 6 months ప్లాన్ సంబంధించి ఇక కొత్త వాళ్ళు ఈసారి చాలా మంది కోచింగ్ కొంతమంది తీసుకోవాలా తీసుకోవద్దని డైలమాలు ఉంటారు. మేజర్ గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కోచింగ్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా కోచింగ్ తీసుకోవడం వల్ల ఎంతో కొంత ఒక్క ఎక్స్ట్రా పాయింట్ అయినా యాడ్ అవుతుంది. సో యాడ్ ఆన్ అవ్వడం వల్ల మీకు ఒక మార్క్ పెరిగినా కూడా రేపు మంచి పొజిషన్ లో ర్యాంకింగ్ లో ఉండే అవకాశాలు ఉంటుంది, జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా ఈ రోజు రేపు 2 రోజులు ఆఫర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఒక్కసారి మల్లె క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇది దీనికి సంబంధించి సో మనకు నోటిఫికేషన్ వచ్చింది, అప్లికేషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఇది కంప్లీట్ గా ఈ వీడియోలో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా సిలబస్ రిలేటెడ్ గా చెప్తా. ఇంకొకటి కరెంట్ అఫైర్స్ కూడా మనం రెగ్యులర్ గా జస్ట్ 10 రూపీస్ కే మనం రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ ఇస్తున్నామండి. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఎవరైనా ఉంటే సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు జస్ట్ ఎన్రోల్ చేసుకొని డైలీ చెక్ చేసుకుంటా ఉండండి. ఒక షార్ట్ నోట్స్ లాగా రాసుకోండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇది ఈ వీడియోలో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మల్లె క్రియేషన్స్. థ్యాంక్ యూ.